హాయ్ సార్, నమస్తే అండి. నేను మీ జవాది వెంకటేశ్వర బాబు, కొత్తగూడెం. సో ఈరోజు మన సిరీస్ ఉంది కదా, మేనర్స్ అండ్ బిహేవియర్, ప్రవర్తనలు సభ్యతల్లో 5వ సిరీస్లో 5వ ఎపిసోడ్ ఏంటంటే వాకింగ్ మేనర్స్. అదేంటి సార్ భలే చెప్పారే, వాకింగ్ కూడా మేనర్స్ అని, నడవడానికి కూడా కొన్ని సభ్యతలు సంస్కారాలు ఉంటాయి. ఖచ్చితంగా ఉందండి. మొదటి నుంచి కూడా ప్రపంచం మొత్తంలో ఉంది. ఇది ఒక భారతీయులే కాదు, ఈ సభ్యత సంస్కారాల్లో నడవడం కూడా చాలా గొప్ప కళ. నడిచేటప్పుడు ఎవరికి ఇబ్బంది కలగకుండా, మనకు కూడా ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఉంటుంది. నడిచే పద్ధతులు కొన్ని ఉన్నాయి. మనకు చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటారు కదా, మీకు కూడా ఎదురైంటుంది. కాళ్ళు రాక్కుంటూ నడుస్తూ ఉంటారు కొంతమంది, గాడిదలు నడిచినట్టు నడుస్తూ ఉంటారు. సో అప్పుడు ఏమంటారు, ఏంది రాస్తానంటే కాళ్ళు రాస్తాను ఏంటి దరిద్రం అని చెప్పి తిట్టేవాడు. సో అక్కడే స్టార్ట్ అవుతుంది మన యొక్క లైఫ్ స్టైలు, బిహేవియర్, యాటిట్యూడు, ఎంత కేర్లెస్గా ఉంటాం అనేది మనం నడిచేటప్పుడు తెలుస్తూ ఉంటుంది అనమాట. ఈ కాళ్ళు రాసుకుంటూ నడవడం, చెప్పులు రాసుకుంటూ నడవడం, అది ఫ్లోర్ అవనేయండి, మట్టి అయినండి, సిమెంట్ రోడ్, తార్ రోడ్ అని వాళ్ళు తెలియకుండా వాళ్ళు రాసుకుంటూ శబ్దాలు చేసుకుని నడుస్తూ ఉంటారు. రెండోది ఏంటంటే ఈ శబ్దం, ఈ రాసుకోవడం కాకుండా శబ్దాలు కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా కొంతమంది ఫ్యాషన్గా ఉంటారు అన్నమాట. ఇక వాళ్ళు ఎప్పుడు భూమి మీద ఎవరు హై హీల్స్ వేయలేదని, పాయింటెడ్ షూ వేయలేదని, ఇక మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు లేకపోతే సిమెంట్ రోడ్ టక్ 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 శబ్దం చేస్తూ దే ఆర్ అట్రాక్టింగ్ అదర్స్ కాన్సన్ట్రేషన్. దే డోంట్ నో దే ఆర్ డిస్టర్బింగ్ ది అదర్స్ కాన్సన్ట్రేషన్ అని. సో వాళ్ళు నేనేదో గొప్ప అనుకుంటాను కానీ నీ వల్ల వాళ్ళ యొక్క ఏకాగ్రత దెబ్బతింటుంది. వాళ్ళందరూ నిన్ను చూసేటప్పుడు అసహ్యంగా చూస్తారు, చికాకు పడుతూ ఉంటారు, శబ్దం చేసుకుంటే వెళ్తాను నేను, మేనర్స్ లేదా అందరు నేను చెప్పి. తర్వాత ఇంకా కొంతమంది ఉంటారు, చిన్నపిల్లలు నప్పించి మనం నేర్పాలండి ఇవన్నీ. ఎందుకంటే రోడ్డు మీద వెళ్తూ ఆ స్తంభాలను ముట్టుకోవడం, చెట్లను ముట్టుకోవడం, లేకపోతే వెహికల్స్ అయితే దాన్ని ముట్టుకోవడం, మనుషులు తగులుకుంటూ వెళ్ళడం, మనుషులు మధ్యలోంచి రాసుకుంటూ వెళ్ళడం, ఇవన్నీ బ్యాడ్ ప్రాక్టీసెస్ కదా. మీ హైజీన్ మీకు ఉంటుంది, మీ యొక్క సెన్సిటివ్ మీకు ఉంటుంది. మీకు ఎవరైనా ముట్టుకోవాలన్నా, ఎవరైనా మిమ్మల్ని ముట్టుకోవాలన్నా ఇష్టం ఉంటుంది. కొంతమంది మహిళలు ఉంటారు, వాళ్ళకి తగలని చోటుని తగులుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎంత ఇబ్బందికరంగా ఉంటుందండి. ఇవన్నీ మనం చిన్నప్పటి నుంచి పిల్లలు నేర్పకపోతే ఎవరు నేర్పుతారు? ఎట్లా వస్తుంది? సమాజం చెడిపోయింది, అంతా మారిపోయారు, అంతా జడ్ జనరేషన్ ఇట్లా అంటే ఎందుకైతుందండి? జనరేషన్ మన బిడ్డలండి, మన కడుపు నుంచి వచ్చారు, మన రక్తం మంచుకొని వచ్చారు, మన జీన్స్. మనం నేర్పకపోతే ఎవరు నేర్పాలి? చెడిపోయారని ఎందుకంటారు అందరినీ పిల్లల్ని పట్టుకొని? సో ఇప్పటి నుంచైనా మేల్కోండి. కనీసం ఒక 20-25 ఏళ్ళు మనం ప్రాక్టీస్ చేస్తే తర్వాత తరాలన్నీ కూడా మన పాత సంస్కృతి సాంప్రదాయాల్లోకి వస్తాయి. సో రోడ్డు మీద నడిచేటప్పుడు ఎవరికి తగలొద్దని చెప్పండి. నేను ఎందుకు కరెంట్ స్తంభాలు ముట్టుకోవద్దు, టెలిఫోన్ స్తంభాలు ఎందుకు ముట్టుకోవద్దు అంటే 2 కారణాలు. ఒకటి, అందులో వర్షం పడ్డప్పుడు విద్యుత్ ప్రవహిస్తే షాక్ గురై చనిపోవడం కాకుండా, రెండోది పశువులు వాటి దురదకి ఆ చెట్లకి స్తంభాలకు రాస్తాయి బురదంతా, దాన్ని మనం ముట్టుకుంటాం. ఆ డర్ట్ తర్వాత ఆ బ్యాక్టీరియా వైరస్లన్నీ మన శరీరంలోకి మన ఇంటికి వస్తాయి. రెండోది మీరు అబ్జర్వ్ చేయండి, జంతువులన్నీ కూడా ఈ స్తంభాల మీద, మరి కుక్కలు లాంటి స్తంభాల మీద మూత్ర విసర్జన చేస్తాయి. అవి మార్కింగ్ చేసుకుంటే వాటి రాజ్యాన్ని. సో నువ్వు వెళ్ళి దాన్ని ముట్టుకుంటే ఏమవుతుంది? ఆ మూత్రం నీ చేతి కంటింది, నీ కాళ్ళ కంటింది కదా. సో డోంట్ అలౌ దెమ్. సో జబ్బులు తేవడమే కాకుండా, ఈ అసహ్యమైన పనులు చేయడం కాకుండా కరెంట్ షాకులకి ఇటువంటి గురయ్యే ప్రమాదం ఉంటుంది. కొంతమంది అంతా గోడలు టచ్ చేస్తారు, గేట్ టచ్ చేస్తారు, కాలింగ్ బెల్ ఉంటే కొడతారు. చిన్నప్పటి నుంచి చెప్పండి, అయింది నాన్న చేయకూడదు, నువ్వు రోడ్డు మీద వెళ్తాను అంటే ఇంట్లోంచి బయటకు వెళ్ళేది మళ్ళీ ఇంటికి క్షేమంగా తిరిగి రావడం గురించి అని చెప్పండి. రోడ్డు అనేది నీ యొక్క సంస్కృతి సాంప్రదాయాలకి, నాగరికతకి చిహ్నం. అది నువ్వు వెళ్ళాలా, నీ పని చూసుకోవాలా, మళ్ళీ ఎలా వెళ్ళావు అలా రావాలని చెప్పుకొని పిల్లలు నేర్పాలండి. తర్వాత ఇంకా కొంతమంది ఉంటారు, రోడ్డు మీద ఫోన్ మాట్లాడుకుంటూ ఏదో పరధ్యానంలో ఇటు అటు క్రిస్ క్రాస్ చేసుకుంటూ వెళ్తూ కాళ్ళతోటి ఆ రాళ్ళను తన్నుకుంటూ వెళ్తూ ఉంటారు. లేకపోతే కొమ్మలు ఉంటే కొమ్మలు ఏదో తన్నుకుంటూ వెళ్తూ ఉంటారు. ఏం అవసరం అండి? ఆ రోడ్డు మీద నీకు రాళ్ళు తన్నాల్సిన పని ఏముంది? నీ పని నడవడం. పని మీద అయినా వాకింగ్ అయినా ఏదైనా కామ్గా వెళ్ళాలో, నువ్వు వెళ్తున్నావు అనే సంగతి చూడండి. ఒక సింహం కానీ, ఒక పులి కానీ, ఒక పిల్లి కానీ, ఒక కుక్క కానీ అవి నడుస్తూ ఉన్నప్పుడు ఎవరికి శబ్దం కూడా తెలియనంత జాగ్రత్తగా వెళ్తాయి. ఎందుకు వెళ్తాయి? వాటి యొక్క ఉనికి వేరే వాటికి తెలిసినప్పుడు వాటికి రావాల్సిన ఆహారం రాదు, వాటికి కావాల్సిన రక్షణ అనేది సస్పెషన్లో పడిపోతుంది. మరి మన పరిస్థితులు అంతేగా, మనం కూడా సస్పెషన్లో పడిపోతాం కదా. పక్కన వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తా ఉండడం వల్ల మన శత్రువులు అవ్వచ్చు, లేకపోతే ఇంకెవరైనా అవ్వచ్చు, మనం అసహించుకునే వాళ్ళు వచ్చి ఇబ్బంది అవుతుంది కదా. ఖచ్చితంగా శబ్దం చేయొద్దని చెప్పండి. తర్వాత ఏంటంటే ఇంకా కొంతమంది ఉంటారు, వీళ్ళు చాలా గొప్పోళ్ళు, రోడ్డు మొత్తం నాదే, ఈ భారతదేశం మొత్తం నాదే, నేను ట్యాక్స్ కడతాను కదా. రోడ్డు మధ్యలో నిలబడి ఫోన్లు మాట్లాడడం, రోడ్డు మధ్యలో పడి ఫ్రెండ్స్ షేక్ హ్యాండ్ ఇచ్చంటాగా మాట్లాడడం. ఇంకా కొంతమంది అయితే హైఫై మెయింటైన్ చేయడానికి ఈ మధ్య ఈ పెద్ద పెద్ద బళ్ళు వచ్చాక 4 లక్షల బళ్ళు, 5 లక్షల బళ్ళు రోడ్డు అడ్డంగా పెట్టుకుని షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఇట్లా ముందుకు వాలి వాటి మీద ఉండి నేను నిలబడి మాట్లాడడం. ఇంకా కొంతమంది రిచ్ పర్సన్స్ రోడ్డు అడ్డంగా కార్లు, ఇక మా పెద్ద పెద్ద స్కూల్ ఆర్టీసీ బస్సులు కూడా రోడ్డు మీద అడ్డంగా ఆపేసి అక్కడ వరకు తప్పించి వాళ్ళు ఎక్కడ మాట్లాడుకునే పరిస్థితులు ఉన్నాం. సో రోడ్డు ఈజ్ నాట్ ఫర్ యూ ఓన్లీ, రోడ్ ఈజ్ ఫర్ పబ్లిక్ ప్లేస్. సో దేశంలో కమ్యూనికేషన్ అభివృద్ధి చెందాలంటే రోడ్ల ద్వారా అభివృద్ధి చెందాలి. ఆ కమ్యూనికేషన్ బ్రేక్ చేస్తారు.
ట్రాన్స్పోర్ట్ని బ్రేక్ చేస్తాం కాబట్టి పిల్లలకి చెప్పండి. మీరు కూడా ఆపాల్సి వస్తే పక్క తీసుకుని ఆపండి. మాట్లాడుతూ రోడ్డు పక్కకి మీరు కూడా దిగి బెరం పోర్షన్ షోల్డర్కి వెళ్ళి మాట్లాడండి, కానీ రోడ్డు మీద మాట్లాడకండి. రోడ్డు మీద కూడా ఎక్కడ పడితే అక్కడ క్రాస్ చేయొద్దని చెప్పండి. మీరు క్రాస్ చేయకండి. ముందు క్రాస్ చేసేటప్పుడు రైట్ సైడ్ ట్రాఫిక్ అప్లో వచ్చేసి చూడమనండి, లెఫ్ట్ సైడ్ ట్రాఫిక్ డౌన్లో వచ్చేసి చూసుకున్నాం రోడ్ క్రాస్ చేయమని చెప్పండి. రోడ్డు ప్రమాదాల నుంచి నివారించవచ్చు. అదర్ రోడ్ యూజర్స్ని కూడా గజిబిచ్చేసి వాళ్ళు కూడా ప్రమాదానికి గురి కాకుండా కాపాడవచ్చు. తర్వాత ఇక కొంతమంది ఏం చేస్తుంటే ఏదో మాట వచ్చో గుర్తొచ్చో లేకపోతే ఇంటికి వెళ్ళినప్పుడు కరెక్ట్గా తీసుకెళ్ళి వాళ్ళ గేట్ల ముందు ఆపేయడం, లేకపోతే నడి రోడ్డు మీద పార్కింగ్ చేసి వెళ్ళిపోతాం. అవతల వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది, దీనివల్ల ఎన్ని గొడవలు అవుతుంది, ఎంత ఇబ్బంది అవుతుంది మీరు ఎప్పుడు ఊహించారా? నీ ఇంటి ముందు చేసినప్పుడు నీకు ఎట్లా కోపం వస్తుంది, మరి అదే అవతలలో కూడా వస్తేనే కూడా నీకు తెలియాలి కదా. సో ఇవన్నీ కూడా మనం అట్లా చేయొద్దని చెప్పండి. సో ఈ రోడ్డు యొక్క మేనర్స్ వల్ల ఏమవుతుందంటే మెయిన్గా ప్రమాదాలు నివారించబడతాయి. ఈ యొక్క బిహేవియర్ శబ్దం చేసుకుని నడవడం కానీ, లేకపోతే కాళ్ళతో రాళ్ళని అనుకుంటే కానీ, స్తంభాలు ముట్టుకోవడం, గోడలు ముట్టుకోవడం, చెట్లను ముట్టుకోవడం, నీ యొక్క కాన్సన్ట్రేషన్ అక్కడ ఉండదు. ఏదో పరధ్యానంలో వెళ్ళిపోతూ ఏదో ప్రమాదాలకు గురైపోతూ జీవితాన్ని కోల్పోతూ అంగవైకల్యం జీవితాన్ని కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి అట్లా జరగకుండా చేయండి. ఎప్పుడు కూడా అవకాశం ఉన్నంతసేపు రోడ్డుకి ఎడమవైపు మార్జిన్లో నడవడానికి ప్రయత్నం చేయండి. పేవ్మెంట్ కానీ ఫుట్పాత్ కానీ దాని మీద నడవండి. సో అది నీ యొక్క సేఫ్టీకి సంబంధించింది. ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాల కంటే కూడా ఈ సేఫ్టీ చాలా ముఖ్యం కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. మీరు చేయండి. మీ పిల్లల్ని బయట తీసుకున్నప్పుడు రోడ్ రూల్స్ చెప్పండి, రోడ్డు మీద ఎట్లా నడవాలో నడిచి చూపించండి. అప్పుడు వాళ్ళు కూడా హ్యాబిట్ కింద చేసుకొని వాళ్ళ జీవితంలో దాని అలవాటు కింద మార్చుకొని క్షేమంగా వెళ్ళి క్షేమంగా వస్తారు. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క సలహాలు సూచన కామెంట్స్లో తెలియజేయండి. ధన్యవాదాలు.